అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు అందించబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేదు పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి మీకు సందేశం అయితే రావచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటంటే రూ. 2,000 అయితే తీసుకుంటున్నవారు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! వారికి ఏంటంటే రూ. 4,000 వరకు కూడా అందించబోతుందండి. అలాగే మనకి ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 3,000 తీసుకుంటారు కదా! సో, వారికి ఏంటంటే రూ. 6,000 వరకు కూడా పెన్షన్ పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ యొక్క పథకం అయితే అమలు చేయవలసి ఉండగా మనకి ఆ ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క పథకం సంబంధించి కూడా అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మనకి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. రేపు ఎల్లుండిలోగా మనకి దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.